అభివృద్ధి చెందాలంటే అది కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనే సాధ్యమవుతుందని, ప్రజలు మరొకమారు భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికలను పురస్కరించుకుని కోకాపేట్ రాజ్ పుష్పాట్రియ అపార్ట్మెంట్ వాసులతో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని గండిపేట, కోకాపేట్, మణికొండ, బండ్లగూడ, జాగిర్లలో గ్రేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వేసవికాలం రాగానే గ్రేటెడ్ కమ్యూనిటీలోని పలు అపార్ట్మెంట్లలో నీటి ఎద్దడి ఏర్పడిందని, అపార్ట్మెంట్ వాసులు బయట ట్యాంకర్లతో నీళ్లు కొనుగోలు చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈసారి నిజంగానే రాజకీయాలు చేయండి, ఒక ప్రధానమంత్రి ఉండాలి, ఒక రాజకీయ పార్టీ ఉండాలి, దేశం ఏ డైరెక్షన్ తీసుకోవాలని అందరూ కూడా చర్చిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మోడీ అంటే ఆయన ఏ డైరెక్షన్లో పోతుందో వాళ్ళకి క్లారిటీ ఉంది. కొందరు అంగీకరించవచ్చు, కొందరు వ్యతిరేకించవచ్చు, కానీ అందరూ కూడా మోడీ డైరెక్షన్ తెలుసుకోవాలి. కానీ వేరే అపోజిషన్ ఒక సిద్ధాంతం లేని డైరెక్షన్ లేని పార్టీ వాళ్ళ సపోర్టర్స్కు తెలియదు ఏ డైరెక్షన్ పోతున్నారు. వాళ్ళ సపోర్టర్స్ కొంతమంది అంటారు రామ మందిరం పోతే మంచిది అంటారు, కొందరు అంటారు రామ మందిరం పోకుంటే మంచిది అంటారు. వాళ్ళే కన్ఫ్యూజన్. కొంతమంది అంటారు యూసీసీ మంచిది అంటారు, కొందరు యూసీసీ తప్పంటారు. కొంతమంది అంటారు ట్రిపుల్ తలాక్ చాలా మంచిది అంటారు, లేదు ట్రిపుల్ తలాక్ మంచి విషయాలు అంటారు. ప్రతి కొందరు అంటారు కాశ్మీర్ మన దేశంలో కలపాలంటారు, కొందరు అంటారు లేదు కదా ప్రత్యేక దానికి రాజ్యాంగమే అలగడాలి. ప్రతి దాంట్లో కన్ఫ్యూజన్ వాళ్ళకి. అంగీకరించి వాళ్ళ సపోర్టర్స్ కూడా కన్ఫ్యూజన్. కానీ మోడీ మోడీని అంగీకరించాలని తెలిసి మోడీ డైరెక్షన్ ఇక్కడ, మోడీని వ్యతిరేకించాలని తెలిసి మోడీ డైరెక్షన్. అందుకే ఈరోజు దేశం మోడీ మోడీకి